ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష అభ్యర్థుల డిబేట్ హాట్గా సాగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్స్ నామినీ కమలా హ్యారిస్ మధ్య జరిగిన ఈ తొలి డిబేట్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. ఇరువురు పరస్పరం విమర్శల దాడికి దిగారు. ఆర్థిక వ్యవస్థ, వలసలు, గర్భ విచ్ఛిత్తి తదితర కీలక అంశాలపై మాటల దాడి చేసుకున్నారు. ఈ సందర్భంగా హ్యారిస్పై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. కమలా హ్యారిస్ పెద్ద మార్క్సిస్ట్ అని ఆరోపించారు. బైడెన్, హ్యారిస్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని, దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని వర్గాల విపత్తుగా మారిందని ట్రంప్ మండిపడ్డారు. ఇక తాను కరోనా కాలంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టానని, తన హయాంలో అమెరికాలో ద్రవ్యోల్బణం లేదన్న ట్రంప్, బైడెన్ అధికారంలోకి వచ్చాక అమెరికాను చైనా చీల్చి చెండాడుతోందని అన్నారు. ట్రంప్ ఆరోపణలు కమలా హ్యారిస్ బదులిస్తూ, అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ చిన్నాభిన్నం చేశారని, ఆయన హయాంలో దేశం ద్రవ్యలోటు ఎదుర్కొందని, ట్రంప్ తప్పిదాలను బైడెన్, తాను సరిచేశామని చెప్పుకున్నారు. ఆయన వద్ద పారదర్శకత లేదంది. ఆయన డిక్టేటర్ అనే తరహాలో ఆరోపణాస్త్రాలు సంధించారు కమలా హ్యారిస్. అమెరికాను చైనాకు ట్రంప్ అమ్మేశారని, తాము చిరు వ్యాపారులు, కుటుంబాలకు సాయం చేస్తామని అన్నారు. బిలియనీర్లు, కార్పొరేటర్లకు ట్రంప్ పన్నులు తగ్గిస్తారు. దీంతో అమెరికాకు $5 ట్రిలియన్ లోటు ఏర్పడుతుంది. స్టార్టప్ల కోసం పన్నులు తగ్గించేందుకు మా వద్ద ప్రణాళిక ఉందని కమలా హ్యారిస్ వివరించారు. ఇక ఇజ్రాయిల్, ఉక్రెయిన్ సంక్షోభాలు కూడా చర్చకొచ్చాయి. ఇజ్రాయిల్ అంటే హ్యారిస్కు నచ్చదని, ఆమె అధ్యక్షురాలుగా ఎన్నికైతే 2 ఏళ్లలో ఆ దేశం కనుమరుగవుతుందన్నారు. బైడెన్ విధానాల కారణంగా అటు ఉక్రెయిన్లోనూ లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారన్న ట్రంప్, తాను అధికారంలోకి వస్తే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆగేలా చేస్తానన్నారు. దీనికి హ్యారిస్ ధీటుగా బదులిచ్చారు. ఇజ్రాయిల్కు తమను తాము రక్షించుకునే హక్కు ఉంది, కానీ ఈ యుద్ధం ముగియాలని కోరుకుంటున్నామన్నారు. మరోవైపు ట్రంప్ నియంత్రణను ఆరాధిస్తారని, కిమ్ జోంగ్ ఉన్కు ఆయన ప్రేమలేఖలు రాశారన్నారు. ఒకవేళ ఇప్పుడు ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ రాజధానిలో కూర్చునేవారని అన్నారు. ఆయన తాలిబాన్లతోనూ చర్చలు జరిపారు. ప్రపంచ నేతలు ఆయనను చూసి నవ్వుతున్నారన్నారామె. అమెరికా ప్రజలను విభజించేందుకు ఆయన విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు.